నమస్కారం. సిటీ కృష్ణతేజ వీక్షకులకు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలతో వార్తల్లోకి స్వాగతం. మహాశివరాత్రి సందర్భంగా శివనామ స్మరణలతో మార్మ్రోగిన శైవ క్షేత్రాలు. శ్రీకాళహస్తీశ్వరాలయానికి పోటెత్తిన భక్తజనం. అభిషేక సేవలో పాల్గొన్న అశేష భక్తజనం. వైభవోపేతంగా శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి చక్రస్నాన మహోత్సవ ఘట్టం. విశేష సంఖ్యలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు. రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీకాళహస్తీశ్వరాలయానికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి. సంక్షేమ పథకాలతో రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆకాంక్ష. శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో వైభవంగా ధ్యానారామంలోని శ్రీ బృహదీశ్వరాలయ కుంభాభిషేకం. వైభవంగా ఆలయ కలశ స్థాపన, కుంభాభిషేక ఘట్టాలు. ఇక వార్తల్లోని వివరాలు. మహాశివరాత్రి పర్వదినాన శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని కృష్ణతేజ ఛానల్ చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి దర్శించుకున్నారు. శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి స్వాగతం పలికి స్వామి అమ్మవార్ల దర్శనాన్ని దగ్గరుండి చేయించారు. ఈ సందర్భంగా డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి మాట్లాడుతూ అందరూ పరమేశ్వరుని ఆశీర్వాదాలు కలిగి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు ఎస్ఏ వినాయుడు, అలాగే శ్రీకాళహస్తి ట్రస్ట్ బోర్డు చైర్మన్ అంజూరు శ్రీనివాసులతో కాసేపు ముచ్చటించి తిరుగు పయనమయ్యారు. దక్షిణ కైలాసనాథుడు, సకలలోక రక్షకుడు శ్రీకాళహస్తీశ్వరుడు విశిష్టమైన ఇంద్రవాహనంలో భక్తులకు దర్శనమిచ్చారు. విశేషమైన ఇంద్రవాహనంలో సర్వేశ్వరుని దర్శించుకుని హరహర మహాదేవ్ అంటూ ప్రణమిల్లారు భక్తులు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి ఆలయంలో ఇంద్ర విమాన వాహన సేవను అత్యంత వేడుకగా నిర్వహించారు. పాలసముద్ర మథనంలో వెలువడిన విషాన్ని హరుడు హరించి సకల లోకాలను కాపాడిన ఆనందోత్సాహంతో ఇంద్రాది దేవతల ఆధ్వర్యంలో పరమేశ్వరుని ఇంద్ర విమానంలో ఉంచి సకల లోకాల్లో జయ జయధ్వానాలు చేస్తూ ఊరేగించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఇంద్ర విమాన వాహక సేవను నిర్వహిస్తారు. ఈ మేరకు శ్రీకాళహస్తి ఆలయంలో ఇంద్ర విమాన సేవను చేపట్టారు. ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశిష్ట అలంకారాలు చేసి మేళతాళాలతో తీసుకువచ్చారు. స్వామివారిని విమానంలో, అమ్మవారిని చప్పరంలో ఉంచి విశేష హారతులు సమర్పించి గ్రామోత్సవం చేపట్టారు. మహాశివరాత్రి పర్వదినానికి అశేషంగా తరలివచ్చిన భక్తులు విమానంలో దర్శించుకుంటూ హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తి ప్రపత్తులతో కర్పూర నిరాజనాలు పట్టి మొక్కులు చెల్లించారు. ఈ విశేషోత్సవంలో శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి, ఆలయ ఈవో నాగేశ్వరరావు, అంజూరు శ్రీనివాసులు ప్రముఖులు పాల్గొన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి దేవస్థానంలో ఇప్పటికే 50,000 మంది భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ప్రముఖ హీరో గోపిచంద్ తమ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం వెలుపల హీరో గోపిచంద్ మాట్లాడుతూ తన సినిమా భీమా మహాశివరాత్రి నాడు రిలీజ్ అయిందని, అందులోనూ మహాశివరాత్రి పర్వదినం కావడంతో నేడు శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్నానని, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే తనకు స్వామి అమ్మవార్ల దర్శన ఏర్పాట్లు నిర్వహించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. తనకే కాక సామాన్య భక్తులకు సైతం నేడు స్వామివారి అమ్మవారి దర్శనం శీఘ్రంగా అయ్యే విధంగా ఆలయ అధికారులు కార్యాచరణ చేపట్టారని, ఆలయంలో అలంకారాలు మహా అద్భుతంగా ఉన్నాయని గోపిచంద్ తెలియజేశారు. ఈరోజు మా సినిమా భీమా సినిమా రిలీజ్ సందర్భంగా మేము దర్శనం కోసం శ్రీకాళహస్తి వచ్చాం. ఇక్కడ చాలా అద్భుతంగా దర్శనం జరిగింది. ఎమ్మెల్యే గారి దగ్గరుండి, వాళ్ళ అబ్బాయి ఎమ్మెల్యే గారి దగ్గరుండి జరిపించారు. మాకే కాదు, ఇక్కడ వచ్చిన ప్రతి భక్తులకి చాలా జాగ్రత్త తీసుకొని వాళ్ళ దగ్గరుండి చేపిస్తున్నారు. అలంకరణ చాలా బాగుంది. మీరందరూ ఈరోజు నా సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి మీరందరూ శివుని దర్శనం చేసుకున్న తర్వాత నా సినిమా చూడండి, తప్పకుండా మీ అందరికి నచ్చుతుంది. జరిగింది ఎమ్మెల్యే గారు వాళ్ళ అబ్బాయి దగ్గరుండి చాలా చెప్పి, మాకే కాదు ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులకి అందరు దగ్గరుండి చూసుకుంటున్నారు ఎమ్మెల్యే గారు. చాలా థ్యాంక్ యూ. శ్రీకాళహస్తి పట్టణంలోని ధూర్జటి కళా ప్రాంగణంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మహాశివరాత్రి పర్వదినాన చిన్నారి హర్షిత సూర్యకుమార్చే భరతనాట్య నృత్య ప్రదర్శన ప్రేక్షకులను అలరింపజేసింది. శ్రీకాళహస్తిలోని ధూర్జటి కళా ప్రాంగణంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో మహాశివరాత్రి పర్వదినాన చిన్నారి హర్షిత సూర్యకుమార్ భరతనాట్య ప్రదర్శన ప్రేక్షకులను అలరింపజేసింది. తన హావభావాలతో భక్తులను భక్తి పారవర్శంలో ఓలలాడించింది. ఓం శివశంభో, హనుమాన్ చాలీసా, అన్నమయ్య కీర్తనలు, అలాగే అమ్మవారి భక్తి పాటలకు భరతనాట్యాన్ని చేసి అబ్బురపరచింది. అనంతరం దేవస్థానం తరపున తీర్థప్రసాదాలు, స్వామివారి ప్రతిమ బహుమానంగా అందించారు చిన్నారి హర్షితకు. గాజులమండ్యం సమీపంలోని స్వర్ణముఖి నదీ తీరాన వెలిసిన శ్రీ 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 కామాక్షి సమేత మూలస్థానేశ్వర స్వామివారి ఆలయంలో శివపార్వతుల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మహాశివరాత్రిని పురస్కరించుకుని రేణిగుంట మండలంలోని శివాలయాలు భక్తులతో శివనామ స్మరణలతో కిటకిటలాడాయి. గాజులమండ్యంలోని మాండవ్యపురంలో వెలిసిన కామాక్షి సమేత మూలస్థానేశ్వర స్వామివారి ఆలయంలో ఉదయం నుంచి ప్రత్యేక అభిషేకాలు, స్వామివారి అలంకరణలు విశేషంగా చేశారు. మధ్యాహ్నం స్వామి అమ్మవార్లకు నిర్వహించిన కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు జువ్వల ధనంజయ రెడ్డి మాట్లాడుతూ ఆలయ విశిష్టతను వివరించారు. చెప్పడానికి అలివిగానటువంటి ఇక్కడ ఉండేటువంటి ఉత్సవమూర్తులు అయితే 600 సంవత్సరాల
మొత్తం దాని మీద అంకెలతో కూడా మనకి వేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ భక్తులంతా కూడా ఒకసారి వివాహాలు కాని వాళ్ళు కానీ విద్యార్థులు కానీ ప్రతి ఒక్కరు వాళ్ళు కోరుకున్నటువంటి కోరికలు నెరవేరే కొంగు బంగారం అవుతున్నది. మా 30 సంవత్సరాల చరిత్రలో ఈ ఆలయానికి శిథిలావస్థలు చేరుకున్న తర్వాత మేము గ్రామస్తుల సహకారంతో అంచెలంచెలుగా ఈ యొక్క స్థాయికి తీసుకొచ్చాము. వేల సంఖ్యలో ఈరోజు స్వామివారిని మండలమంతా రేణుగుంట మండలం మొత్తం కూడా ప్రజలు దర్శించుకుంటున్నారు. అందరూ కూడా శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఆవరణలో గల ధ్యానారామంలోని శ్రీ బృహదీశ్వర స్వామివారి ఆలయ కలశ స్థాపన, కుంభాభిషేకం శుక్రవారం వైభవంగా జరిగాయి. శ్రీవాణి ట్రస్ట్ నిధులతో టీటీడీ ఈ ఆలయాన్ని నిర్మించింది. కుంభాభిషేక కార్యక్రమంలో భాగంగా మొదటగా దైవానుజ్ఞ, గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచగవ్యారాధన చేపట్టారు. ఆ తర్వాత ఋత్విక్వరణం, మత్సంగ్రహణం, అంకురార్పణం, వాస్తుహోమం, పర్యజ్ఞీకరణ, శిఖరానికి క్షీరాధివాసం, జలాధివాసం, ధాన్యాధివాసం, శయ్యాధివాసం, నవరత్న ధాతున్యాసాలు చేపట్టారు. శిఖర స్థాపనలో భాగంగా మూర్తి హోమం, మూలమంత్ర హోమాలు, కళాహోమాలు, శాంతి హోమాలు నిర్వహించారు. ఆ తర్వాత మహాపూర్ణాహుతి, కుంభాభిషేకం, సంప్రోక్షణ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి, జేఈఓ వీరబ్రహ్మం, వేద విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి, చీఫ్ ఇంజనీర్ నాగేశ్వరరావు, సీఈఓ శేషశైలేంద్ర, వేదవర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య రాధాగోవింద త్రిపాఠి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలలోని గోగర్భం సమీపంలో వెలిసిన క్షేత్ర పాలకుడికి అభిషేక కార్యక్రమం వైభవోపేతంగా జరిగింది. రుద్రుడు తిరుమల క్షేత్రానికి పాలకునిగా ఉన్నారు. మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఏటా ఇక్కడ అభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీవారి ఆలయం నుండి ఆలయ మర్యాదలతో అధికారులు, అర్చకులు క్షేత్రపాలక శిల వద్దకు చేరుకుని స్వామివారికి వస్త్రాలను సమర్పించగా, రుద్రుని రూపంలో ఉన్న క్షేత్ర పాలకుడికి వివిధ సుగంధ ద్రవ్యాలతో అర్చకులు అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుని భక్తులు స్వామివారికి జరిగిన అభిషేకాన్ని తిలకించి పులకించిపోయారు. అనంతరం శ్రీవారి ఆలయం నుంచి ప్రత్యేకంగా తెచ్చిన ప్రసాదాలతో స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించి తదనంతరం ఆ ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. తిరుమల స్థానికుల ఆధ్వర్యంలో ఇక్కడికి విచ్చేసిన భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆ పరమేశ్వరుని కృపా కటాక్షాలతో భక్తులందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శన ఏర్పాట్లు చేయడం చాలా సంతోషకరంగా ఉందని పరాశరేశ్వర స్వామివారి ఆలయ చైర్మన్ శ్రీధర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తిరుచానూరు సమీపంలో గల యోగిమల్లవరంలో వెలిసి ఉన్న శ్రీ కామాక్షి సమేత పరాశరేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని వేకువజామున 2:30 గంటలకు సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొల్పి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు నిర్వహించడంతో ఉత్సవాలు మొదలయ్యాయి. వివిధ రకాల పుష్పాలతో మణిమాణిక్య వజ్ర వైఢూర్యాలతో ప్రత్యేకంగా అలంకరించిన పరాశరేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులను అనుమతించారు. భక్తులందరూ పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ శివయ్యను దర్శించుకుని మంత్రముగ్ధులయ్యారు. హరహర మహాదేవ శంభో శంకర అంటూ తమ మొక్కులు తీర్చుకుని భక్తి పారవశ్యానికి లోనయ్యారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ దర్శనానికి ఏర్పాట్లు చేశామని తెలిపారు. అలాగే భక్తులకు ఎండలకు ఇబ్బంది కలగకుండా చలువ పందిళ్లు ఏర్పాటు చేశామని, త్రాగునీటి వసతి ఏర్పాటు చేశామని వివరించారు. రష్ హాస్పిటల్ వారి సహకారంతో ప్రథమ చికిత్స శిబిరాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకారాన్ని అందించిన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి, తొడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి, తిరుచానూరు సర్పంచ్ కె రామచంద్రారెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే ఆలయ అర్చకులు వినోద్ స్వామి గురుకులు మాట్లాడుతూ పర్వదినమైన మహాశివరాత్రి రోజున రాత్రి 10 గంటల నుండి 4 పర్యాయాలు ప్రత్యేక అభిషేకాలుంటాయని తెలిపారు. 9వ తేదీ ఉదయం 4 గంటలకు ఏకాంత సేవ జరుగుతుందని, 8 గంటల నుండి అన్నదాన కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు. 10వ తేదీన ఉత్సవంలో ముఖ్య ఘట్టమైన స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం సాయంత్రం 6 గంటలకు నిర్వహించబడుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మమత, ఆలయ కమిటీ సభ్యులు వేణుగోపాల్, తిరుపాల్ రెడ్డి, వాసు, అమరావతి, భారతి, రేణుక తదితరులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా పాల్గొనవలసిన భక్తులందరికీ చలువ పందులు వేసి వాళ్ళకి కావాల్సినటువంటి నీరు, శీతల పానీయాలని అందజేయడం జరిగింది. కావాల్సినటువంటి అన్నప్రసాదాలు వితరణ చేయడం జరిగింది. అదేవిధంగా సర్పంచ్ గారి సహకారంతో అన్నదాన కార్యక్రమం వైభవంగా జరుగుతూ ఉంది. ముఖ్యంగా సర్పంచ్ గారు స్వామి అమ్మవారి ఆలయానికి విశేషంగా పుష్పాలంకరణ సేవ మరియు క్యూలైన్లు మొదలు ఏర్పాట్లు చేస్తున్నారు. మహాశివరాత్రిని ఉద్దేశించి స్వామివారికి విశేషమైన పూజా కైంకర్యాలు జరపబడి ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు దర్శనాలు జరుగుతున్నది. విశేషంగా ఈసారి మహాశివరాత్రి అమ్మవారి స్వరూపమైన శుక్రవారం రావడము, శివపార్వతులు కలిసి ఉంటే ఎంత భాగ్యం కలుగుతుందో అంత భాగ్యం కావున అందరూ కూడా
శివరాత్రికి మీ దగ్గరుండే శివాలయాలకు వెళ్ళి శివపార్వతి దర్శించి స్వామివారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉంటుందిగా కోరుతున్నాము. అంతే శ్రీనివాస మంగాపురంలో వెలసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో గురువారం రాత్రి కల్కి అలంకారంలో అశ్వవాహనంపై స్వామి విహరించి భక్తులను అనుగ్రహించారు. వాహన సేవ ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు చెక్కభజన్లు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కడు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామి అశ్వవాహనంపై కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండాలని నామ సంకీర్తనాదులను ఆశ్రయించి తరించాలని ప్రబోధిస్తున్నారు. వాహన సేవలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీఓ వరలక్ష్మి, ఏఈఓ గోపినాథ్, వైఖానస ఆగమ సలహాదారు మోహన్ రంగాచార్యులు, సూపరింటెండెంట్ వెంకటస్వామి, ఆలయ అర్చకులు బాలాజీ రంగాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో 7వ రోజైన గురువారం రాత్రి శ్రీ సోమస్కందమూర్తి అశ్వవాహనంపై భక్తులను అనుగ్రహించారు. భజన మండళ్ల కోలాటాలు, భజన్లు, మంగళ వాయిద్యాల నడుమ పొరవీధుల్లో వాహన సేవ కోలాహలంగా జరిగింది. వాహన సేవ ఆలయం నుండి మొదలై కపిలతీర్థం రోడ్, అన్నారావు సర్కిల్, వినాయక నగర్ క్వార్టర్స్, హరేరామ హరే కృష్ణ గుడి, ఎన్జీఓ కాలనీ, అలిపిరి బైపాస్ రోడ్డు మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించారు. ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియ నియామకుడు. పరమాత్మను అశ్వస్వరూపంగా కృష్ణ యజుర్వేదం తెలియజేసింది. స్వామి అశ్వవాహనాన్ని అధిష్ఠించి కలిదోషాలకు దూరంగా ఉండాలని నామ సంకీర్తనాదులను ఆశ్రయించి తరించాలని ప్రబోధిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీఓ దేవేందర్ బాబు, ఏఈఓ సుబ్బరాజు, సూపరింటెండెంట్ భూపతి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు రవికుమార్, బాలకృష్ణ, విశేషంగా భక్తులు పాల్గొన్నారు. శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీ వేణుగోపాల స్వామివారిపై ప్రముఖ వాగ్గేయకారుడు శ్రీ సారంగపాణి అద్భుతమైన కీర్తనలు రచించి స్వరపరిచారని, మరుగున పడిన వాటిని జనబాహుళ్యంలోకి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నామని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి తెలియజేశారు. తిరుపతి శ్వేత భవనంలో గురువారం సాయంత్రం ప్రముఖ సినీ సంగీత కళాకారిణి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ పి సుశీలతో కలిసి చైర్మన్ నూతన సారంగపాణి ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్వీబీసీ చైర్మన్ సాయి కృష్ణ యాచేంద్ర స్వరపరిచిన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ద్విపద శ్రీ భాగవతం సీడీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, చిత్తూరు జిల్లా కార్వేటి నగరం ప్రాంతంలో నివసించిన 17వ శతాబ్దానికి చెందిన ప్రముఖ కవి, కర్ణాటక సంగీత స్వరకర్త శ్రీ సారంగపాణి పేరిట నూతన ప్రాజెక్టును ప్రారంభించడం శుభ పరిణామమని అన్నారు. శ్రీ వేణుగోపాల స్వామి వారిని కీర్తిస్తూ శ్రీ సారంగపాణి తెలుగు, సంస్కృత భాషల్లో సుమారు 5,000 కీర్తనలు రచించారని, ప్రస్తుతం 500 కీర్తనలు మాత్రమే లభ్యం అవుతున్నాయని తెలిపారు. అందుబాటులో ఉన్న కీర్తనలను స్వరపరచడంతో పాటు నూతన కీర్తనలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు ఈ ప్రాజెక్టు కృషి చేస్తుందని అన్నారు. గాలిగోపురం, మోకాలిమెట్టు, 7వ మైలు ఆంజనేయ స్వామి వారి విగ్రహం వద్ద నిత్య సంకీర్తనార్చన చేసేందుకు గత బోర్డు సమావేశాలలో నిర్ణయించామని అన్నారు. తిరుమలలో వెంగమాంబ బృందావనం ఆధునీకరణ పనులను పూర్తి కాగానే అక్కడ కూడా నిత్య సంకీర్తనార్చన నిర్వహిస్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలు సిబ్బందికి శిక్షణ ఇచ్చేలా శ్వేతను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ప్రముఖ సినీ సంగీత కళాకారిణి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ పి సుశీల మాట్లాడుతూ, సారంగపాణి కీర్తనలు అమోఘమైనవని, వారి పేరిట ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. అనంతరం పలు మధుర గీతాలను వారి వినసొంపైన స్వరంతో ఆలపించి సభను ఆనంద డోలికల్లో ముంచెత్తారు. శ్వేత తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు సంచాలకులు భూమన సుబ్రహ్మణ్యం రెడ్డి మాట్లాడుతూ, మీరాబాయి తరహాలో భక్తి సాహిత్యంలో సారంగపాణి కీర్తనలకు ఎంతో ప్రత్యేకత ఉందని అన్నారు. సుమారు 300 ఏళ్ల తర్వాత కొంతమంది కళాకారులు సారంగపాణి కీర్తనలను వెలుగులోకి తెచ్చారని, ఇంకా చాలా కీర్తనలు అందుబాటులోకి రావాల్సి ఉందని అన్నారు. ఈ కీర్తనలు వెలుగులోకి తీసుకువచ్చేందుకు వెంగమాంబ ప్రాజెక్టు ఆధ్వర్యంలో నూతనంగా సారంగపాణి ప్రాజెక్టు టీటీడీ శ్రీకారం చుట్టిందని తెలిపారు. సారంగపాణి కీర్తనలతో 2 సీడీలను, వెంగమాంబ రచనల నుండి ఎంపిక చేసిన గీతాలతో మరో 2 సీడీలను త్వరలో రూపొందిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్వీబీసీ చైర్మన్ సాయి కృష్ణ యాచేంద్ర, పలువురు సంగీత సాహిత్య ప్రియులు పాల్గొన్నారు. ధార్మిక కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. మొన్న 23వ తారీఖు, 4, 5 తారీఖులలో ఫిబ్రవరి నెలలో
దాదాపు 62 మంది పీఠాధిపతులు వచ్చి రాగలిగినారు అంటేనే ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఇలాంటి కార్యక్రమాలు చేయగలిగితే ఇదే చేయగలుగుతుంది. ఇక్కడ మనము చెబితే ధర్మ ప్రచారం గొప్పగా సాగుతుంది అన్నటువంటి నమ్మకంతో వచ్చినారు. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తున్నటువంటి ఈ ధర్మ ప్రచారాన్ని ఆశీర్వదించటమే కాకుండా మరింత పెద్ద ఎత్తున ఎలా చెయ్యాలా అన్నటువంటి దిశానిర్దేశం కూడా, ఏ పేరుతో దేవుడిని పిలిచినా అన్ని పేర్లు కలిసి ఒకే దైవం అనేటువంటి భావన మన అందరికీ తెలుసు. మీరాబాయి రాసినటువంటి కృష్ణ తత్వాలు, ఆ కృష్ణ సంకీర్తనలు ఏ రకంగానైతే ఉత్తరాదిలో బాగా వ్యాప్తిలో ఉన్నాయో ఆ రకంగా దక్షిణాదిలో సారంగపాడి రాసినటువంటి వేణుగోపాల స్వామి కీర్తనలు విస్తృతమైనటువంటి ప్రచారంలో ఉండేవి. ప్రజల నోళ్లలో చాలా కాలం పాటు నానేటివి. మన దురదృష్టం 500 ఏళ్ల తర్వాత అన్నమయ్య కీర్తనలు ఏ రకంగానైతే మనం బయటికి తీసుకొచ్చామో. హైందవ సనాతన సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తోడ్పాటును అందిస్తున్నారని, వేద ధర్మాన్ని అనుసరిస్తూ మెండుగా సత్కర్యాలు నిర్వహించే మహద్భాగ్యం వారికి దక్కిందని కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి ఉద్ఘాటన చేశారు. తిరుపతి ఇస్కాన్ రోడ్లోని కంచి మఠంలో గురువారం జరిగిన కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ 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 విజయేంద్ర సరస్వతి స్వామివారి జన్మదిన వేడుకల్లో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు. స్వామివారికి వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా కంచి స్వామి అనుగ్రహ భాషణం చేశారు. శ్రీవారి ఆశీర్వాదంతో వచ్చిన అవకాశాన్ని కరుణాకర్ రెడ్డి ధర్మ ప్రచారానికి వినియోగిస్తూ సద్వినియోగం చేసుకుంటున్నారని తెలిపారు. సాంప్రదాయ విద్యా బోధన చేసేందుకు ఉద్దేశించిన పాఠశాలల నిర్మాణానికి టీటీడీ ద్వారా స్థలం ఇచ్చారని తెలిపారు. పూర్వకాలంలో ఆలయంలో దానాధికారి ఉండేవారని, ఆ పాత్రను భూమన కరుణాకర్ రెడ్డి పోషిస్తున్నారని కొనియాడారు. ఇటీవల తిరుమలలో జరిగిన ధార్మిక సదస్సులో తాము కూడా సందేశం ఇచ్చామని అన్నారు. తిరుపతిలో శ్రీ గంగమ్మ ఆలయాన్ని అద్భుతంగా పునరుద్ధరించారని తెలిపారు. శ్రీ చంద్రశేఖర స్వామివారి పేరిట తిరుపతిలో కొత్త మార్గానికి నామకరణం చేసి తన చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయించడం సంతోషకరమని అన్నారు. అనంతరం టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివారి జన్మదినం సందర్భంగా వారిని దర్శించుకోవడం తన పూర్వజన్మ సుకృతమని అన్నారు. సాక్షాత్తు శంకరాచార్యుల ప్రతిరూపంగా శంకర స్వరూపాన్ని అత్యంత గొప్పగా సామాన్య ప్రజల్లోకి తీసుకువెళ్లారని, ప్రజలందరినీ సనాతన ధర్మం వైపు నడిపిస్తున్నారని తెలిపారు. సనాతన సంస్కృతి పూర్వ వైభవం కోసం స్వామివారు చేస్తున్న సంకల్ప యాగం అద్భుత విజయాలను అందిస్తుందని తెలిపారు. మహిళల కోసం సనాతన సంస్కృతి సాంప్రదాయ విద్యను ప్రబోధించే పాఠశాలను స్వామివారు నెలకొల్పడం భారత జాతికే గర్వకారణమని అన్నారు. స్వామివారి ఆశీస్సులతోనే ఎస్వి ఉన్నత వేద విద్యా అధ్యయన సంస్థలో ఉన్న వేద పండితులకు వేతనాలు పెంచే అదృష్టం తనకు దక్కిందని అన్నారు. ఈ ధర్మ ప్రచారం అనేది చాలా ముఖ్యము. ధర్మో రక్షతి రక్షితః అనే విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్యంగా తన కర్తవ్యంగా పెట్టుకున్నది. దాని ఒక భాగమే వృక్షో రక్షతి రక్షిత అని కూడా ఒక భాగమే. ఇదివరకే చైర్మన్గా ఉన్నప్పుడు కూడా ఈ వేద పండితుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మన భూమన కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళ కోసమని ఆ సనాతన విద్యను బోధించేటువంటి, సంస్కృతిని ప్రబోధించేటువంటి సాంప్రదాయ పాఠశాలను నెలకొల్పటం అన్నది భారత జాతి సంస్కృతికే గర్వకారణమైనటువంటి విషయం. ఈ రోజున 56వ జయంతి జరుపుకుంటున్నటువంటి మీరు నడిచినటువంటి, ఈ నేల మీద నడిచిన అద్భుతమైనటువంటి మహానుభావుడు, దైవ సమానుడు అయిన చంద్రశేఖర సరస్వతుల వారి పరంపరగా మీరు కూడా మహాశివరాత్రిని పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వరునికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను అందజేసిన డిప్యూటీ సీఎం నారాయణస్వామి సీఎం జగన్మోహన్ రెడ్డి బాగుండాలని ప్రార్థించారు. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా రేపు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మహాదేవునికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను డిప్యూటీ సీఎం నారాయణస్వామి లాంఛనంగా తీసుకువచ్చి సమర్పించారు. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామిని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆది దంపతులు పట్టు వస్త్రాలను శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలోని
మణికంఠ ఆలయం నుంచి వేడుకగా తీసుకువెళ్లి ఆలయంలో వేదోక్తంగా సమర్పించారు. అనంతరం డిప్యూటీ సీఎం నారాయణస్వామి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. వేద పండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినానికి వేలాది మంది భక్తులు స్వామి అమ్మవార్లను దర్శనార్థం వస్తారని, వారికి ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఆలయ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశలో తీసుకుపోతున్న ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిని మరియు విద్యా వ్యవస్థతోనే దేశం పురోగతి, విద్యార్థుల భవిష్యత్తు బంగారుమయం అవుతుందని అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజా శ్రేయస్సును కోరుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మహాదేవుని ఆశీర్వాదం ఉండాలని అన్నారు. సంక్షేమ పథకాలతో రాష్ట్రం దినదినాభివృద్ధి చెందుతుండటంతో అసూయ పడుతున్న ప్రతిపక్ష నాయకులకు ఆ ముక్కంటీశ్వరుడు సద్బుద్ధిని కలిగించాలని ఆ కైలాసనాథుని కోరుకుంటున్నానని తెలియజేశారు. అందువల్ల ఈ శివుని యొక్క దేవాలయం మన ఇండియాలోని ఇది రెండో దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ప్రజాప్రతినిధిగా వచ్చినటువంటి మన బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గాని, ఈవో గాని, అదేవిధంగా చైర్మన్ అయినటువంటి మన అంజూరు శ్రీనివాసులు గాని, వీళ్ళందరి ఆధ్వర్యంలో ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో చాలా అభివృద్ధి తీసుకుని వచ్చారు. రేపు భక్తులు రాబోతున్నారు. వాళ్ళకి ఎలాంటి ఇన్కన్వీనియంట్ లేకుండా అన్ని వసూలు చేసి భక్తుల యొక్క మనోభావాన్ని ఇంకా బాగా పెంచాలని నేను ఎమ్మెల్యే గారికి చెప్తూ, అదేవిధంగా అందరూ అన్ని పార్టీలకు సంబంధించిన లీడర్ల యొక్క సహకారం కూడా అవసరమని, ఆ మహానుభావుడు సల్లంగా ఉండాలి, మా ఈశ్వరుడు సల్లంగా చూడాలి ఉద్దేశంతో ఓం నమః శివాయ ఖచ్చితంగా మా కాళాసి ప్రజలకి, మా చైర్మన్ గారికి, అదేవిధంగా నారాయణ స్వామి గారికి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు. వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. దక్షిణ కైలాసంలో శేష యాలి వాహనాలపై జగద్ రక్షకుడు శ్రీకాళహస్తీశ్వరుడు దర్శనమిచ్చారు. శేష యాలి వాహనంపై సర్వేశ్వరుని దర్శించుకునే భక్తులు కర్పూర నీరాజనాలు పట్టి ప్రణమిల్లారు. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో గురువారం రాత్రి శేష యాలి వాహన సేవ అత్యంత వేడుకగా నిర్వహించారు. శ్రీకాళహస్తి ఆలయం అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు విశిష్ట దివ్య అలంకారాలు చేశారు. ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తీసుకుని వచ్చి స్వామివారిని శేష వాహనంపై, అమ్మవారిని యాళి వాహనంపై విశేష హారతులు సమర్పించారు. అనంతరం పంచమూర్తుల గ్రామోత్సవం పురవీధుల్లో అత్యంత వైభవంగా వేడుకగా జరిపారు. వాహన సేవ ముందు కోలాటాలు, చెక్కబజర్లు చేస్తూ ముందుకు సాగగా శివమాలధారులు పంచాక్షరి పఠనం చేస్తూ శంఖారావం, డమరుకం మోగిస్తూ వాహన సేవలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భక్తుల వాహన సేవలను తిలకిస్తూ పరమేశ్వరుని శేషి వాహనంపై దర్శించి ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ కర్పూర నీరాజనాలు అందిస్తూ హరహర మహదేవ అంటూ మోకరిల్లారు. ఈ వాహన సేవల్లో ఆలయ ఈవో ఎస్వి నాగేశ్వరరావు, డిప్యూటీ ఈవో ఏకాంబరం, ఏసీ మల్లికార్జున్ ప్రసాద్, ఏవో ధనపాల్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ తదితరులు పాల్గొన్నారు. దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తి క్షేత్రం శివరాత్రి శోభను సంతరించుకుంది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయాన్ని వివిధ రకాల సుగంధ పరిమళాలు వెదజల్లే పుష్పాలతో మరియు వివిధ రకాల పండ్లతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. నేటి నుంచి భక్తులు శ్రీకాళహస్తి దేవస్థానం నందు జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుని దర్శించుకుంటూ సర్వాంగ శోభాయమానంగా ముస్తాబైన ఆలయ సుందరీకరణను కన్నుల విందుగా తిలకిస్తున్నారు. పూల డెకరేషన్లు, పండ్ల డెకరేషన్లు చూసి భక్తులు పులకించిపోయారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి శైవ క్షేత్రంలో వేకోజాము నుంచే భక్తులు ఆలయం వద్ద స్వామి అమ్మవార్ల దర్శనార్థం బారులు తీరారు. భక్తజన సందోహంతో శివనామస్మరణతో ఆలయం మారుమ్రోగుతుంది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీకాళహస్తిలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. దీంతో శ్రీకాళహస్తి క్షేత్రం జనసంద్రంగా మారింది. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి స్వామివారి గర్భాలయం వద్ద సామాన్య భక్తులకు దర్శనం కల్పించే విధంగా దగ్గరుండి
భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. భక్తులకు ఆలయ అధికారులకు మెరుగైన సేవలను అందిస్తున్నారు. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా మహాశివరాత్రి పర్వదినాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా క్యూలైన్లు, చలువ పందిళ్లు, పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. ఆలయంలో ఉదయం 6 గంటలకు సర్వదర్శనం ప్రారంభమైంది. అధిక సంఖ్యలో భక్తులు శ్రీ కపిలేశ్వర స్వామివారిని, శ్రీ కామాక్షి అమ్మవారిని దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఉదయం 7 నుంచి 9 గంటల వరకు భోగితేరు ఊరేగింపు వేడుకగా జరిగింది. భజన మండళ్ల కోలాటాలు, భజన్లు, మంగళ వాయిద్యాల నడుమ పొరవీధుల్లో రథోత్సవాన్ని కోలాహలంగా నిర్వహించారు. ఆత్మ రధికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూల శరీరం వేరని, సూక్ష్మ శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమైన ఆత్మానాత్మ వివేకం కలుగుతుందని, ఆ తర్వాత ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు అర్చకులు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆత్మ అందుకు భిన్నమేనని, ఆత్మానాత్మ వివేకం కలుగుతుందని ప్రాశస్త్యం. ఆ తర్వాత ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు అర్చకులు స్నపన తిరుమంజనం నిర్వహించారు. శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షి దేవి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్ల రసాలు, చందనంతో అభిషేకం చేశారు. స్వామి అమ్మవార్లకు ఉపచారాలు నిర్వహించారు. శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా మహాశివరాత్రి మరుసటి రోజైన శనివారం శివపార్వతుల కళ్యాణోత్సవం జరగనుంది. సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు ఆర్జిత సేవగా ఈ కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. గృహస్థులు ఇద్దరు అప్పటికప్పుడు 250 రూపాయలు చెల్లించి టికెట్ కొనుగోలు చేసి కళ్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్థులకు లడ్డు ప్రసాదం బహుమానంగా అందజేస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీఓ దేవేంద్రబాబు, ఏఈఓ సుబ్బరాజు, సూపరింటెండెంట్ భూపతి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు రవికుమార్, బాలకృష్ణ, విశేషంగా భక్తులు పాల్గొన్నారు. శ్రీనివాస మంగాపురంలో వెలసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన శుక్రవారం ఉదయం చక్ర స్నానం శాస్త్రయుక్తంగా జరిగింది. అర్చకులు, అధికారులు, భక్తులు అధిక సంఖ్యలో స్నానాలను ఆచరించారు. అంతకుముందు ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు స్వామి అమ్మవార్లకు పల్లకి ఉత్సవం నిర్వహించారు. ఉదయం 8:30 నుండి 9:30 వరకు పుష్కరిణి ఎదురుగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి, శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. అనంతరం ఉదయం 9:45 చక్ర స్నానం ఘనంగా జరిగింది. ముందుగా కంకణ భట్టార్, శ్రీ శేషాచార్యుల ఆధ్వర్యంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామికి, శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. అనంతరం చక్ర స్నానం జరిగింది. ఇందులో విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్రచామర, వ్యజ్జనాది దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు. ఆఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారలతో వైఖానస ఆగమయుక్తంగా స్నపనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపనిషత్తులు, మంత్రాలు, దశశాంతి మంత్రాలు, పురుష సూక్తం, శ్రీ సూక్తం, భూసూక్తం, నీలా సూక్తం, విష్ణు సూక్తం వంటి పంచసూక్త మంత్రాలు దివ్య ప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే వేదాలను టీటీడీ వేద పారాయణదారులు పారాయణం చేశారు. ఈ వేడుకలో ఒక్కో కృతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్పమాలలను స్వామి అమ్మవార్లకు అలంకరించారు. ఎవరైతే బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకుంటారో వారు సమస్త పాప విముక్తులై ధనధాన్య సమృద్ధితో తొలతూగుతారు. కాగా సాయంత్రం 6 గంటల నుండి 7 గంటలకు ధ్వజ అవరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీఓ వరలక్ష్మి, ఏఈఓ గోపీనాథ్, వైఖానస ఆగమ సలహాదారులు మోహన రంగాచార్యులు, సూపరింటెండెంట్లు చెంగల్రాయలు, వెంకటస్వామి, ఆలయ అర్చకులు బాలాజీ రంగాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఆలయంలోని పోటులో శ్రీ వంశీస్వామి, శ్రీ భానుస్వామి ఆధ్వర్యంలో రోజు 10 నుండి 15 వేల మంది భక్తులకు 10 రకాల ప్రసాదాలు తయారు చేసి పంపిణీ చేశారు. గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం వంటి పర్వదినాలలో 20,000 నుండి 25,000 మందికి ప్రసాదాలు అందించారు. ప్రజా సంబంధాల విభాగం ఆధ్వర్యంలో మీడియా సెంటర్ ఏర్పాటు చేసి బ్రహ్మోత్సవాల విశేషాలను మీడియాకు ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులకు అందజేశారు. రోజుకు 100 మంది చొప్పున శ్రీవారి సేవకులు భక్తులకు సేవలందించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా వైద్య విభాగం ఆధ్వర్యంలో 1100 మందికి, ఎస్వి ఆయుర్వేద ఆసుపత్రి ఆధ్వర్యంలో 1600 మందికి వైద్య సేవలు అందించారు. ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసుల ఆధ్వర్యంలో 9 రోజులకు గాను 10 టన్నుల పుష్పాలు వినియోగించారు. 50 మంది సిబ్బంది నిరంతరాయంగా సేవలందించారు.
స్నపన తిరుమంజనం, వసంతోత్సవం లాంటి ప్రత్యేక సందర్భాలలో బెంగళూరు, చెన్నై నుంచి వివిధ రకాల పుష్పాలతో రూపొందించిన మాలలు తెప్పించారు. ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో ప్రతిరోజు 75 మంది పారిశుద్ధ కార్మికులతో ఆలయం, పోటు, ఆలయ పరిసరాలను శుభ్రంగా ఉంచారు. గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం వంటి పర్వదినాలలో 25 మంది అదనపు సిబ్బంది సేవలందించారు. రేణిగుంట మండలంలోని వెదళ్ల చెరువు గ్రామంలో వెలిసిన పురాతన ఓంకార జ్యోతిర్లింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా మొదలయ్యాయి. 30 అడుగుల మహాశివలింగాన్ని భక్తులు అభిషేకించి మొక్కులు తీర్చుకున్నారు. రేణిగుంట మండలం వెదళ్ల చెరువు గ్రామంలోని శ్రీ ఓంకార జ్యోతిర్లింగేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజామున విశేష అభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, సకలాభరణాలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకుని కర్పూర నీరాజనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుపతి రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్లకు సారెలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ మాట్లాడుతూ పురాతనమైన శ్రీ ఓంకార జ్యోతిర్లింగేశ్వర స్వామి ఆలయంలో పరమేశ్వరుని దర్శించుకుంటే భక్తులకు అన్ని శుభాలు కలుగుతాయని అన్నారు. శనివారం పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణం వైభవంగా జరుగుతాయని, భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకుని శివుని కృపకు పాత్రులు కాగలరని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు కృష్ణయ్య స్వామి, చంద్రశేఖర స్వామి, సూర రఘురామరెడ్డి, కొండే చెంగారెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బాబు, శ్రీనివాస్, సాయి, సురేష్ స్వామి భక్తులు పాల్గొన్నారు. ఆలయంలో ఈ రోజు ఉదయం నుంచే మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దానిలో భాగంగానే ఈరోజు ఉదయం స్వామివార్లకి వేకువజామునే ప్రత్యేక అభిషేకాలు చేసి ప్రత్యేక అలంకరణ చేసి స్వామివారి దర్శన భాగ్యం ఆలయ ధర్మకర్త కృష్ణయ్య స్వామి ఆధ్వర్యంలో కల్పించబడుతున్నది. ముఖ్యంగా తండోపతండాలుగా వచ్చి భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ ప్రతి ప్రాచీన ఆలయంలో స్వామివారిని దర్శించుకుంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడు ఎంపీ శ్రీకాంత్ షిండే, టీటీడీ మాజీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు స్వామివారి అభిషేక సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఓటేరులో వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో రుద్రాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు క్షత్రియ నగర్ ఓటేరులో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో వెలసిన పాదరస శివలింగంకు రుద్రాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ కమిటీ నిర్వాహకులు సత్యనారాయణ నాయుడు, రెడ్డప్ప నాయుడు, నారాయణ రెడ్డి, రామచంద్రారెడ్డి, వెంకటరామరాజు, మహిళలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. దాతల సహాయంతో అన్నప్రసాదాలు కూడా అందరికీ కూడా అందిస్తున్నాం. ఇదే విధంగా కూడా మా గుడిని అభివృద్ధి చేస్తూ అందరూ కూడా మా గుడి శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకుని అదేవిధంగా పాదరస శివలింగం, అదేవిధంగా నూతనంగా కూడా నవగ్రహ మండపం ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల భక్తులందరూ కూడా తిరుపతి భక్తులు కానీ అదేవిధంగా రూరల్ మండలం భక్తులందరూ కూడా గుడికి విచ్చేసి స్వామివారి ఆశీస్సులు పొందాలని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఈ కమిటీ నిర్వాహకులు మా చైర్మన్ గారు వి సత్యనారాయణ నాయుడు గారు, అదేవిధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించినటువంటి బి నారాయణ రెడ్డి గారు, పెద్దలు రామచంద్ర రెడ్డి గారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ పీజీ కళాశాలలో ఉన్న హరిణి హాస్టల్ బ్లాక్కు అదనంగా నిర్మించిన భవనాన్ని శుక్రవారం టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి ప్రారంభించారు. ముందుగా అర్చకులు నూతన భవనం వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం నూతన భవనం ప్రాంగణంలో చైర్మన్ జేఈఓ వీరబ్రహ్మం కలిసి మొక్కలు నాటారు. హాస్టల్ భవనంలోని గదుల్లో విద్యార్థినులకు కల్పించిన వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ 14 కోట్ల వ్యయంతో 4 ఫ్లోర్లతో నూతన భవనం నిర్మించినట్లు తెలిపారు. దీంతో మొత్తం 112 గదుల్లో 672 మంది విద్యార్థినులకు అదనంగా బస కల్పించే వెసులుబాటు కలిగిందని తెలిపారు. ఇందులో 5 స్టడీ రూమ్లు, రిక్రియేషన్ హాలు, 105 స్నానపు గదులు, 105 మరుగుదొడ్లు ఉన్నాయని తెలిపారు. కళాశాలలో మొత్తం 2800 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారని, నూతన భవనం నిర్మాణంతో మొత్తం 1850 మంది హాస్టల్ వసతి సమకూరిందని తెలిపారు. టీటీడీ విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థులందరికీ హాస్టల్ వసతి కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. విద్యార్థులు పాఠ్య పుస్తకాలతో పాటు
జ్ఞాన సముపార్జన కోసం ఇతర పుస్తకాలను కూడా చదవాలని అన్నారు. ఒక మంచి పుస్తకం 100 మంది స్నేహితులతో సమానమని తెలిపారు. పుస్తక పఠనం ద్వారానే తనకు విషయ పరిజ్ఞానం పెరిగిందని అన్నారు. విద్యార్థి దశలో సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటే జీవితకాలం సౌకర్యవంతంగా ఉండవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో జేఈఓ వీరబ్రహ్మం, సిపిఆర్ఓ డాక్టర్ టి రవి, ఈఈ ప్రసాద్, డిఈఓ డాక్టర్ ఎం భాస్కర్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ నారాయణమ్మ, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు. అందరికీ హాస్టల్ వసతి కలిగించేటట్టు చేసేపోతాను. ఎవరికి కూడా మాకు హాస్టల్ దొరకలేదు అన్న ప్రసక్తి రానేకూడదు. పాపలు మీరు జేఓ గారు మర్చిపోయినారు. సరిగ్గా 15 సంవత్సరాల క్రితం నేను చైర్మన్గా ఉన్నా. నేనున్నప్పుడే నాకు వచ్చిన ఆలోచన, విద్యార్థులందరూ కూడా హాస్టళ్లలో చదువుకుంటున్నారు. దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వాళ్ళు, అంతకంటే పేదవాళ్ళు ఉన్నారు. వెంకటేశ్వర స్వామి పిల్లలకందరికీ కూడా ఉచిత భోజనం పెడితే బాగుంటుంది కదా అని అప్పుడు నిర్ణయం తీసుకున్నాను. పరమేశ్వరుని కృపతో దాదాపుగా 10 సంవత్సరాలుగా నిరాటంకంగా పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని, ఈ సంవత్సరం కూడా స్వామివారి కృపా కటాక్షాలతో పట్టు వస్త్రాలను సమర్పించడం చాలా సంతోషంగా ఉందని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని చంద్రగిరి ఎమ్మెల్యే శ్రీ కామాక్షాంబ సమేత పరాశరేశ్వర స్వామివారి ఆలయానికి శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి పట్టు వస్త్రాలు సమర్పించారు. వేకువజామున ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి తలకోన శ్రీ సిద్ధేశ్వర స్వామివారి ఆలయాన్ని దర్శించుకున్నారు. అక్కడ నుండి ప్రముఖ శైవ క్షేత్రాలను దర్శించుకుంటూ తన మొక్కులు తీర్చుకుంటూ పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ క్రమంలో తిరుచానూరు సమీపంలో ఉన్న యోగిమల్లవరంలో వెలసి ఉన్న శ్రీ కామాక్షాంబ సమేత పరాశరేశ్వరుని స్వామి ఆలయానికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మొదటగా ఆలయం వద్దకు చేరుకున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి పరాశరేశ్వర స్వామివారి ఆలయ చైర్మన్ శ్రీధర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఆలయానికి అనుబంధంగా వినాయక స్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పాదయాత్రగా వచ్చి శ్రీ కామాక్షాంబ సమేత పరాశరేశ్వరునికి అర్చకులు వేదమంత్రాలు పఠిస్తూ ఉండగా పట్టు వస్త్రాలను సమర్పించారు. ప్రత్యేక పూజల అనంతరం ఆలయ చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులకు దుశాలువలతో సత్కరించి వేదాశీర్వచనాలతో స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నానని తెలియజేశారు. అలాగే ఈ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించి జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ శ్రీధర్ రెడ్డి, ఆలయ అర్చకులు వినోద్ స్వామి గురుకుల్, ప్రసాద్ స్వామి గురుకుల్, సిఎస్ఆర్ యూత్ తదితరులు పాల్గొన్నారు. ఎమరాల్డ్స్ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ప్రథమ, ద్వితీయ మరియు తృతీయ సంవత్సర విద్యార్థులకు SARS 24 పేరిట స్పీచ్ కాంపిటీషన్ నిర్వహించారు. ఈ పోటీల్లో 150 మంది విద్యార్థులకు వీడియో ప్రజెంటేషన్, ఎగ్జింటిఫోర్, గ్రూప్ డిస్కషన్ తదితర విభాగాల్లో విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించగా 17 మంది విద్యార్థులు ఫైనల్స్కు అర్హత సాధించారు. ఫైనల్స్ పోటీల్లో ప్రతి విద్యార్థి నేటి ప్రపంచ పరిస్థితులకు సంబంధించి వైల్డ్ లేబర్, ప్రకృతి పరిరక్షణ, నీటి ప్రాముఖ్యత, మంచి అలవాట్లు తదితర అంశాలపై తమ సందేశాన్ని తెలియజేశారు. ఈ పోటీల్లో ప్రథమ సంవత్సరం శ్రీకాం విద్యార్థిని లక్షిత ప్రథమ స్థానం సాధించి 5,000 రూపాయల నగదు బహుమతి, ఉత్తమ ప్రశంసాపత్రం, అలాగే షీల్డ్. ద్వితీయ సంవత్సరం బి విద్యార్థిని రుణ ద్వితీయ బహుమతి సాధించి 3,000 రూపాయల నగదు బహుమతిని సాధించారు. ఉత్తమ ప్రతిభాపత్రం మరియు షీల్డ్ ద్వితీయ సంవత్సరం జీఎస్టీ విద్యార్థిని తృతీయ స్థానం సాధించి 1,000 రూపాయల నగదు బహుమతి ఉత్తమ పత్రంగా అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమరాల్డ్స్ కళాశాల సంచాలకులు గిరిధర్, విశ్వనాథ్ పాల్గొని విజేతలను మరియు పోటీల్లో పాల్గొన్న విద్యార్థులను అభినందిస్తూ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారు అత్యున్నతంగా స్థిరపడాలని, ఇలాంటి వినూత్న కార్యక్రమాలు ప్రతి ఏడూ నిర్వహిస్తున్నట్లుగా వారు తెలియజేశారు. ఈ పోటీల న్యాయ నిర్ణేతగా ప్రముఖ వ్యక్తిత్వ నిపుణులు శ్రీరాంబాబు వ్యవహరించారు. అలాగే ఉప సంచాలకులు మునిరత్నం, ప్రిన్సిపాల్ జాఫర్, అధ్యాపకులు సుధాకర్, రామకిడాని, గ్రేస్, వినీల మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ మెయిన్ ఈ యొక్క ఈవెంట్ యొక్క పర్పస్ ఏంటి అంటే స్టూడెంట్స్లో ఉన్నటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటి వాటిని ఎటువంటి ఇబ్బందులు అనేటివి లేకుండా ఒక 10 మందిలో చక్కగా మాట్లాడగలిగేటటువంటి స్కిల్ అనే దాన్ని పెంచాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇయర్ డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థులు దాదాపుగా 300 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈరోజు ఫైనల్స్ జరుగుతుంది. ఇందులో 17 మెంబర్స్ వాళ్ళ యొక్క స్కిల్స్ అనేటి వాటిని ఎగ్జిబిట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఎమరాల్డ్స్ కాలేజ్లో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి ప్లాన్ చేస్తుంటారు మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి, మోటివేట్ చేయడానికి. బట్ ద థింగ్ ఇస్, ఈ స్పార్క్ అనే ఈవెంట్ కొంచెం కొత్తగా ఉంది. ఎందుకంటే మాకు అన్ని రకాలైన టెస్టులు పెట్టేసి లాస్ట్ వరకు తీసుకుని వచ్చి మీ వాయిస్ ఏంటి మేము టెస్ట్ చేస్తామనేసి అన్నారు. సో
వీఆర్ వెరీ గ్లాడ్ఫుల్ ఫర్ ద మేనేజ్మెంట్ మాకు ఇలాంటి ప్రోగ్రామ్స్ పెడుతున్నారు కాబట్టి. అండ్ ఐ నో ఎంబ్రోస్ డిగ్రీ కాలేజ్ ఇస్ నాట్ గోయింగ్ టు స్టాప్ ఫ్రమ్ హియర్. దే ఆర్ గోయింగ్ టు కంటిన్యూ ద సేమ్. అండ్ యాజ్ అ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఐ ఫీల్ సో హ్యాపీ ఫర్ గెటింగ్ దిస్ మచ్ a wonderful platform to speak, and I want the same for the juniors as well, and I know the college management is going to rock this. Thank you. సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ పరంగా మాదిగలకు సముచిత స్థానం కల్పించడంలో అన్ని పార్టీలు విఫలమయ్యాయని, రానున్న ఎన్నికల్లో మాదిగల అభ్యున్నతికి, రాజకీయ ఎదుగుదలకు కృషి చేసిన పార్టీలకే తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఎంఆర్పీఎస్ జాతీయ కార్యదర్శి గిరిధర్ మాదిగ స్పష్టం చేశారు. శుక్రవారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మాదిగలు ఇంకా అనేక రంగాల్లో వెనుకబడి ఉన్నారని ఆవేదన చెందారు. ఇటీవల హైదరాబాద్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పిస్తామని ఆమె హామీ ఇవ్వడం పట్ల హర్షం వెలిబుచ్చారు. సుప్రీంకోర్టు కూడా అతి త్వరలో మాదిగలకు అనుకూలంగా తీర్పు రానుందని ఆయన సంతోషం వెలిబుచ్చారు. రాష్ట్రంలో ఉన్న 29 రిజర్వేషన్ స్థానాలలో మాదిగలకు 15 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ స్థానాలు కేటాయించాలన్నారు. మాదిగల ఎదుగుదలను రాజకీయంగా అడ్డుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. రాజకీయ, విద్య, ఆర్థిక పరంగా మాదిగల సంక్షేమం కోరే పార్టీలకు భవిష్యత్తులో తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఈ విలేకరుల సమావేశంలో ఎంఆర్పీ నాయకులు సుబ్బయ్య, మురళి, ప్రశాంతి, వరదరాజులు, వెంకటముని, వినోద్ కుమార్ పాల్గొన్నారు. శాసనసభ స్థానాల్లో కావచ్చు, ఎంపీ స్థానాల్లో కావచ్చు, మాకున్నటువంటి రాష్ట్రంలో 29 నియోజకవర్గాల్లో రిజర్వ్ స్థానాలు ఉంటే మాకు ఖచ్చితంగా 15 స్థానాలు కల్పించాలి. అదేవిధంగా ఎంపీ స్థానాలు 4 రిజర్వ్ స్థానాలు ఉంటే దాంట్లో 2 స్థానాలు మాకు కల్పించాలనే డిమాండ్తో మేము కూడా గత 6 నెలలుగా పోరాటాలు చేస్తున్నాం. కల్కి భగవాన్ ఆశ్రమ యాజమాన్యాన్ని ప్రాసిక్యూట్ చేయాలని, ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలని ఏపీ హేతువాద సంఘం డిమాండ్ చేసింది. కల్కి భగవాన్గా పిలువబడే విజయ్ కుమార్ను వెంటనే జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులు అదుపులోనికి తీసుకుని ఆశ్రమ యాజమాన్యాన్ని ప్రాసిక్యూట్ చేయాలని హేతువాద సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నార్ని వెంకట సుబ్బయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కల్కి భగవాన్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసి ఆశ్రమ యాజమాన్యాన్ని ప్రాసిక్యూట్ చేయమని తీర్పు చెప్పడాన్ని ఏపీ హేతువాద సంఘం స్వాగతిస్తోందన్నారు. కల్కి భగవాన్ అని పిలువబడే విజయ్ కుమార్ ప్రభుత్వ భూములను, వందలాది ఎకరాల డీకేటీ పట్టాల భూములను, అటవీశాఖ భూములను ఆక్రమించి ధీమాగా తిరుగుతున్నారని, అయితే జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులు చూసి చూడనట్లున్నారని ఆయన అధికారులపై మండిపడ్డారు. హైకోర్టు జనవరి 10వ తేదీన తీర్పునిచ్చిందని, 2 నెలలు గడిచినా కూడా భూమిని స్వాధీనం చేసుకోలేని జిల్లా కలెక్టర్ వరదయపాలెం తహసీల్దార్ని కూడా అరెస్టు చేయాలని, పిటిషన్ దారు రాలేదని కల్కి భగవాన్ పిటిషన్ కొట్టేసింది. కాబట్టి ఇప్పుడు కలెక్టర్ తప్పనిసరిగా స్వాధీనం చేసుకోవాలి. ఇప్పుడు 2 నెలలు అయింది. కరెక్ట్గా జనవరి 10వ తేదీన కలెక్టర్ హైకోర్టు కొట్టేసింది కేసు. కాబట్టి 2 నెలలు అయింది. ఇంతవరకు కలెక్టర్ కానీ, ఎంఆర్ఓ కానీ ఆక్రమణ భూమిని ఎందుకు స్వాధీనం చేసుకోలేదు? మహాశివరాత్రి సందర్భంగా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయ అనుబంధ దేవాలయ మణికంఠేశ్వర స్వామివారికి పోతలపట్టు శాసనసభ్యులు ఎంఎస్ బాబు, ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి, ఈవో వెంకటేష్ పట్టు వస్త్రాలను సమర్పించారు. ముందుగా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయం నుంచి పట్టు వస్త్రాలను తీసుకువచ్చి మణికంఠ స్వామికి సమర్పించారు. మణికంఠేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని స్థానిక శాసనసభ్యులు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్ రమేష్, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సందీప్ మెహతా తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. శివరాత్రి సందర్భంగా భీమా చిత్రం విడుదలవుతోందని, చిత్రం చాలా బాగా వచ్చిందని హీరో గోపీచంద్ తెలిపారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న గోపీచంద్ వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పదవుల కోసం అన్ని పార్టీలు మారడం సహజమేనని, ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందేనని చిత్తూరు బలిజ నేతలు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఎమ్మెల్యేగా ఉంటూ భూ కబ్జాలకు, అవినీతికి పాల్పడినట్లు విమర్శించారు. బలిజల నాయకుడని చెప్పుకునే వ్యక్తి బలిజలకు ఏమాత్రం సహాయం గానీ, అభివృద్ధి గానీ చేయలేదని విమర్శించారు. కులాన్ని అడ్డుపెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ తీసుకుని బలిజల ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచారని తెలిపారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం టికెట్ రాదని జనసేన పార్టీలో చేరారని విమర్శించారు. బలిజలకు ఆయన ఆరాధ్య దైవమేమీ కాదని, బలిజ నాయకుడు కూడా కాదని విమర్శించారు. శ్రీకృష్ణదేవరాయలు బలిజ సంఘం ఐక్యవేదిక రవినాయుడు, నందగోపాల్ మాట్లాడుతూ
బలిజల ఆరాధ్య దైవం శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు చిత్తూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయానందరెడ్డి అప్పటికప్పుడు 30 లక్షల రూపాయల సొంత నిధులు కేటాయించి చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రాధాన్యం ఇచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని బలిజ కులస్తులు పూర్తిగా చిత్తూరు నియోజకవర్గంలో విజయానందరెడ్డికే మద్దతు పలుకుతున్నట్లు పేర్కొన్నారు. ప్రజాప్రతినిధి నిర్వహిస్తాం. నువ్వు చిత్తూరు కాన్స్టిట్యూన్సీలో 50 డివిజన్లు ఏదైనా ఒక డివిజన్ ఉంచుకో, లేదా బలిజనులతో నా వైపులో ఉంది కదా. బలిజలు ప్రాముఖ్యత గుడిపాల మండలంలో 7 పంచాయతీలు బలిజలు అత్యధికంగా ఉన్న పంచాయతీలు ఉన్నాయి. 7 పంచాయతీలు ఏ ఒక్క పంచాయతీ నువ్వు ఇస్తాం చూస్ చేసుకో. 3వ టైం ఇస్తున్నా, నువ్వు ప్రజలకు వెళ్ళు, నేను ప్రజలకు వెళ్ళాను, నేను నిలబెడతా, ప్రజాప్రతినిధి నిర్వహిస్తాం. ఈ రకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ మేము అందరం కూడా కలిసి బలిజులకు వ్యతిరేకి అనేటువంటి నానుడి విజయానందరెడ్డి పైన బురదల ప్రయత్నం చేస్తారు చాలా మంది. కానీ బలిజులకు వ్యతిరేకి కాదు, మేమందరం కలిసి మాట్లాడుకునేసి ఇట్లా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పిన వెంటనే అప్పటికప్పుడే ఆయన కలెక్టర్ గారితో మాట్లాడడము, కమిషనర్ గారితో మాట్లాడడము, అందరినీ ఒప్పించి అక్కడ గంగినెత్తి ఉన్నటువంటి చిల్డ్రన్స్ పార్క్ రప్పించి ప్రదేశాన్ని ఏర్పాటు చేసి. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మహాశివరాత్రి సందర్భంగా శివనామ స్మరణలతో మార్మ్రోగిన శైవ క్షేత్రాలు, శ్రీకాళహస్తీశ్వరాలయానికి పోటెత్తిన భక్తజనం, అభిషేక సేవలో పాల్గొన్న అశేష భక్తజనం. వైభవోపేతంగా శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి చక్రస్నాన మహోత్సవ ఘట్టం, విశేష సంఖ్యలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు. రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీకాళహస్తీశ్వరాలయానికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, సంక్షేమ పథకాలతో రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆకాంక్ష. శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో వైభవంగా ధ్యానారామంలోని శ్రీ బృహదీశ్వరాలయ కుంభాభిషేకం, వైభవంగా ఆలయ కలశ స్థాపన, కుంభాభిషేక ఘట్టాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.